తీవ్రమైన కొరత నేపథ్యంలో ఒక్కొక్కరికి 2 బస్తాలు ఇస్తున్న ప్రభుత్వం. ఓ అమ్మ! ఇటీవల వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలో వరి నాట్లు ఊపందుకున్నాయి. నిన్న మన ముసురు పడ్డాయి, బాగానే జర ఉరుకులో పెట్టిర్రు. దీంతో ఎరువుల కోసం డిమాండ్ పెరుగుతుంది. ముఖ్యంగా అవసరమైన మొత్తంలో యూరియా కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. అయితే తీవ్రమైన కొరత నేపథ్యంలో ప్రభుత్వం రేషన్ విధానంలో ఒక్కొక్కరికి 2 బస్తాలే ఇస్తుండడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు ఈ ఆగస్టు నెలలో రైతుల అవసరాలు తీరాలంటే కనీసం 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని వ్యవసాయ శాఖ అధికారులు చెప్తున్నారు. కేంద్రం నుంచి ఆ మేరకు యూరియా వస్తేనే గండం గట్టెక్కే అవకాశం ఉంటుందని, లేకపోతే రైతులు రోడ్లెక్కే పరిస్థితి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రానికి కేంద్రం వానాకాలం సీజన్కు గాను నెలల వారీగా కేటాయించిన 9.80 ఎల్ఎంటీల యూరియాలో కోత పెట్టడంతోనే రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రాష్ట్ర ప్రభుత్వం చెబుతుండగా, రాష్ట్రానికి కోటాకు మించిన ఎరువులు సరఫరా చేశామంటూ వేరొక కేంద్ర మంత్రి చేసిన ప్రకటనతో గందరగోళం నెలకొంది. ఒకసారి మరి ఈ కథ మీద ఒక కాంగ్రెస్ కోయిలాగా ఫోన్ చేద్దాము. ప్రభుత్వ విప్పు ఆలేరు ఎమ్మెల్యేకి ఫోన్ చేద్దాము, ఏమంటాడు, ఏంది ఏం కదా దీని మీద అనేది ఒక్కసారి అడుగుదాం. మరి వాళ్ళు కోటాకు మించి మేము యూరియా పంపించినాం అంటుర్రు. మరి ఈ గందరగోళం ఏంది, ఈ కథ ఏంది? వరి నాట్లు ఊపందుకోవడంతో పెరిగిన డిమాండు, అవసరానికి మించి యూరియా సరఫరా చేశామన్న కేంద్రం ప్రకటనతో గందరగోళం. డిఏపి, ఎంఓపి కాంప్లెక్స్ ఇలా అన్ని ఎరువులు కలిపి చెప్పారంటున్న రాష్ట్ర అధికారులు రైతులకు తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉందంటూ ఆందోళన. వానాకాలానికి 10.48 ఎల్ఎంటీల యూరియా అడిగితే 9.80 ఎల్ఎంటీలే కేటాయించారు. 4 నెలల్లో 6.60 ఎల్ఎంటీలు ఇవ్వాల్సి ఉంటే ఇప్పటి వరకు 4.50 ఎల్ఎంటీలే ఇచ్చారు. కేంద్ర మంత్రికి రాష్ట్ర మంత్రి తుమ్మల లేఖ. తక్షణమే యూరియా సరఫరాకు విజ్ఞప్తి. ఆలేరు ఎమ్మెల్యే ఫోన్ లేపుతలేడు. మరి పెద్ద మనిషి మరి జాతర ఎందుకంటే మరి ఇప్పుడు ఎమ్మెల్యేలు ఇంటికి జనాలు పోతుంటారుగా, మరి ఎవరితో మాట్లాడుతుండో లేకపోతే ఏం పని మీద ఉండో. కానీ ఇంకొకసారి ఇంకో కోయిలాకు, ఈ వికారాబాద్ కోయిలాకు ఫోన్ చేద్దాం. ఈ కోయిలాగా ఏమంటుందో, కాంగ్రెస్ కోయిలాగా. ఓ పిల్లగా శనార్థి, నువ్వు మార్నింగ్ న్యూస్ లైవ్లో ఉన్నావు. ఏమి లేదు, యూరియా కోత రైతన్న వెత అని మరి పేపర్లో దంచుకొచ్చి రాసుకొచ్చిర్రు. ఏదో కోటాకు మించిన యూరియా మేము పంపించినాం తెలంగాణ కానీ కేంద్ర మంత్రి అంటుండు. మరి ఇక్కడ యూరియా మీరు ఒక్కొక్క రైతుకు 2 బస్తాలే ఇస్తుర్రట. ఈ పాపం మరి కాంగ్రెస్ వాళ్ళదా బీజేపీ వాళ్ళదా? ఇప్పుడు ఏంది రైతులకు ఏం అర్థమవుతలేదు, తిక్కడ పక్కడ అవుతురు ఊర్ల పొంటి. ఏం చెప్తావు? ఏం లేదన్నా, ఇప్పుడు ఏమైందంటే వర్షాలు ఒకటేసారి పడుతున్నాయి కదా. వర్షాలు ఒకటేసారి వరకు అందరు ఒకటేసారి అయ్యే వరకు కొద్దిగా ప్రాబ్లం అవుతున్నట్టున్నది. ఇదా కథ. ఆ మధ్యన కరువు వచ్చింది. ఇప్పుడే నిన్నవానే ఆనదేవునికి ఊపు వచ్చింది. అట్లా అయ్యే వరకు ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం అయ్యి అట్లా అవుతున్నది తప్ప వేరేది ఏం లేదన్నా. అదా కథ అన్నా. ఇంకా ఏం సంగతి? మరి పాదయాత్ర అని మొదలు పెట్టిరు కాంగ్రెస్ కోళ్ళాగలు. మరి రేపు స్థానిక సంస్థల ఎన్నికలలో బలం చూపించుకుందామనా, ఓట్ల కోసమేనా ఈ కథ అంతా? లేదన్నా, ఓట్ల కన్నా ముందు కూడా చేసారు కాంగ్రెస్ వాళ్ళు పాదయాత్ర. అమ్మా ఇప్పుడు కూడా చేస్తున్నారు, ఎందుకంటే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇంకా ఏమైనా కావాలా, ఇంకేం కావాలి, ఇంకేం అందాలి, ఇంకేం అందుతలేవు అనేది పాదయాత్ర. అమ్మో, మీ గడప దొక్కినాయా? పథకాలు తొక్కలేదా? ఇంకేం కావాలి? మీ సమస్య ఏంటి? ఇదా ఇంకేమైనా లోతుగా మీ సమస్యలు ఏమున్నాయి అది నరసనా. ఇది కథ. మొత్తానికి వికారాబాద్ కాంగ్రెస్ పార్టీ లీడరు కృష్ణ ఈ రకంగా అమ్మాయి వెళ్ళవేసుకుని ఉంటేనే శనార్థి మంచిది.
ఇది కథ. అంటే వాస్తవంగా ఒక మాట ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే, ఇక నిన్న మొన్నటి దాకానే ఆనదేవుడు పండుకుండు, నిర్ణయాలనే ఇక లేచి ఉరుకులో పెడుతుండు కాబట్టి రైతన్నలకు ఊపు వచ్చింది. అరే రే 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 వచ్చారా పాయరా దున్నురా పెట్రా నాటైరా తేరా మందు బస్తాలు తేరా గుప్పురా. ఈ కథ అంతా ఒకటే పార అయ్యేసరికి జరంత తక్లీఫ్ అవుతున్నట్టుగా కోళ్ళగా అన్న మాటలో కొంత వాస్తవం అయితే కనబడుతుందిలా. ఇక పోతే